ఫ్రెండ్స్ ఈరోజు మనకు మోటరోలా నుంచి ఒక మొబైల్ అనేది లాంచింగ్ అవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అయితే దీని గురించి ఫుల్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. అలాగే క్విక్ రివ్యూ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ కొనొచ్చా లేదా అని ఫుల్ క్లారిటీ అనేది ఇందులో వచ్చేస్తది. ఎవరైతే ఈ మొబైల్ కోసం చూస్తున్నారో మీ బడ్జెట్ వచ్చి రూ. 8,000 బడ్జెట్ అనుకో. ఆ బడ్జెట్‌లో మనం మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఈ కాలంలో మనకు 5G మొబైల్స్ అనేటివి దొరకవు. కాకపోతే 4G మొబైల్ అనేది చాలా ఒక అద్భుతమైన మొబైల్స్ అని చెప్పొచ్చు. మనకు 4G అనేది ఎక్కువ మనకి సిమ్స్ కూడా 5G రాలేదు కాబట్టి నెట్వర్క్ కూడా అంత హెవీగా లేదు కాబట్టి మనకు 4G మొబైల్ తీసుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అయితే ఇప్పుడు మనకు నడిచిన ఈ 8,000 లోపు మనకు మొబైల్ తీసుకోవాలనుకుంటే మనం మోటరోలా G24 పవర్ ఈ మొబైల్ వచ్చి జస్ట్ 8,000 అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు కార్డ్స్ ఆఫర్‌లో మనకి ఇంకా రూ. 500 డిస్కౌంట్ అని లభించే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ మొబైల్‌కి అయితే ఒకసారి లుక్ ఎయ్యండి. నచ్చితే మాత్రం వదలకండి. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం వచ్చేస్తది. మీరు మా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకొని నేను కొత్త వీడియో తీసినా కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఇందులో బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ మొబైల్ వచ్చి మనకి మోటరోలా G24 పవర్. ఇందులో మనకి స్పెసిఫికేషన్ పరంగా చూస్తే మనకి ఇందులో మెయిన్ ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. డ్యూయల్ కోర్ మీద రన్ అవుతుంది. అలాగే ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే 6.6 ఇంచ్ డిస్ప్లేతో లభిస్తుంది. ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌తో లభిస్తుంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ వచ్చి 90 రిఫ్రెష్‌తో లభిస్తుంది. డిస్ప్లే బ్రైట్‌నెస్ వచ్చి 500 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి పాండా గ్లాస్ ప్రొడక్షన్ లభిస్తుంది. ప్లస్ డిస్ప్లే అనేది అయితే డిస్ప్లే పరంగా చూస్తే చాలా అద్భుతంగానే ఉంది. ఇందులో డిస్ప్లే మరొక విషయం ఏంటంటే సెంటర్ పంచ్ హోల్‌తో లభిస్తుంది డిస్ప్లే అనేది. డిస్ప్లే పరంగా చూస్తే చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. డిస్ప్లే అనేది హెచ్‌డీ+తో డిస్ప్లే అనేది లభిస్తుంది. అంటే మనం ఏదైనా వీడియో చూసినా కూడా క్వాలిటీ అనేది చాలా అద్భుతంగానే వస్తది ఫ్రెండ్స్. మన వీడియో పరంగా చూసినా కూడా చాలా క్వాలిటీ అనేది చాలా బెటర్‌గానే వస్తది. పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అంటే కింద పడ్డా కూడా చాలా అద్భుతంగానే యూజ్ అవుతది కాబట్టి ఏమైనా డ్యామేజ్ ఏమి కాకుండా చాలా అద్భుతంగా వర్క్ చేస్తది డిస్ప్లే అనేది. డిస్ప్లే పరంగా చూస్తే డిస్ప్లేకైతే చాలా అద్భుతంగా ఉంది కాబట్టి డిస్ప్లేకైతే ఒక లెక్క అయితే వేయొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్ ఇక మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంది కెమెరా పరంగా. కెమెరాస్ వచ్చి మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగా పిక్సెల్ ఇది వచ్చి మనకి 4x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే 4x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇందులో మనకు వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది కెమెరాలో. అలాగే సెకండరీ కెమెరా వచ్చి మైక్రో కెమెరా మీకు అందరికీ తెలిసిందే. ఫోటో షాట్స్ వీటికి అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతది. అలాగే దీంతో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ లభిస్తుంది. 30 ఎఫ్ఎస్ వరకు ఫుల్ హెచ్‌డీలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా పరంగా చూస్తే చాలా అద్భుతంగానే ఉంది కాబట్టి కెమెరాకు పేరు పెట్టిన అవసరం లేదు కాబట్టి ఎవరైతే ఇందులో కెమెరా కొంచెం చాలా క్వాలిటీ అనేది చాలా బెటర్‌గా ఉంది. మనకు 8,000 లోపలనే ఫోటోస్ అనేవి వీడియోస్ అనేవి చాలా అద్భుతంగా యూజ్ అవుతాయి. మనకు స్లో మోషన్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో మనకు స్లో మోషన్ వీడియో అనేది 720psలో తీసుకుంటే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు క్లారిటీగా వస్తాయి. మనకి వీడియో అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి మనకి 720లో తీస్తే. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకు 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా ఇచ్చాడు. మనకి 8,000 లోపు సెల్ఫీ కెమెరా అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇందులో మనకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఏదైనా మిగతా మొబైల్స్‌లో చూసుకుంటే మనకు 5 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ ఇచ్చేవారు. కాకపోతే ఇందులో మనకు ఇది ఒక్కదానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు కాబట్టి దీంతో పాటు ఫుల్ హెచ్‌డీలో 30 ఎఫ్ఎస్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పొచ్చు ఇది కూడా. కెమెరా పరంగా చూస్తే ఎక్సలెంట్ ఉంది కాబట్టి కెమెరాకైతే ఒక లైక్ అయితే ఇయొచ్చు. ఫ్రెండ్స్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాటరీ విషయానికి వస్తే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇంకోటి మనకు 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. ఇది వచ్చి మనం బేసిక్‌గా చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత వాడినా కూడా మనకు 1 ½ డే వరకు మనకు కంప్లీట్‌గా వచ్చేస్తాయి బ్యాటరీ చూస్తే మనకి. ఎందుకంటే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అంటే మీకు హెవీ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది వెయిట్ చూస్తే వెయిట్ అంతగానే ఏమి ఉండదు. నార్మల్ వెయిటే కనిపిస్తది బ్యాటరీ పరంగా చూస్తే. బ్యాటరీ చాలా అద్భుతంగా యూజ్ అవుతది మనకి. ఇంకా బేసిక్ యూజర్స్‌కైతే 2 డేస్ వరకు కంప్లీట్‌గా వచ్చేస్తాయి బ్యాటరీ పరంగా చూస్తే మనకి. ఇందులో మనకు చార్జర్ వచ్చి మనకు 33 వాట్ చార్జర్ ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు బేస్ మోడల్స్ ఎక్కువ ఇచ్చే చార్జర్ వచ్చి మనకు 33 వాట్ చార్జర్ లభిస్తుంది కాబట్టి ఇది ఒక 1 అవర్ దాకా మనకు ఛార్జింగ్ అనేది 100% ఛార్జింగ్ ఎక్కడానికి 1 అవర్ దాకా టైం తీసుకుంటది. అలాగే కేబుల్ వచ్చే వరకు యూఎస్బీ టు టైప్ సి కేబుల్‌తో లభిస్తుంది. కేబుల్ పరంగా చూసినా చాలా అద్భుతమైన కేబుల్ అని చెప్పొచ్చు మనకి. అంటే బ్యాటరీ పరంగా చూస్తే చాలా ఎక్సలెంట్ బ్యాటరీ. మన బ్యాకప్ అనేది కూడా చాలా అద్భుతంగా బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బెటర్‌గానే వస్తాయి. కెమెరాస్ ఇంప్రూవ్ కూడా చాలా బెటర్‌గా ఉన్నాయి మనకి. 8,000 లోపు మనకి కెమెరాస్, బ్యాటరీస్, డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి మనకి గేమర్స్‌కి అయితే పనికిరాదు. పబ్‌జీ లాంటి గేమర్స్ ఇది మనం బేసిక్‌గా హ్యాండిల్ చేసేది మనకు 40 ఎఫ్ఎస్‌లో గేమ్ అనేది హ్యాండిల్ చేయగలుగుతది. కాకపోతే ఇది మనం హెవీగా గేమ్స్ ఆడితే మాత్రం ల్యాగ్ గాని, ఫ్రేమ్ డ్రాప్స్ గాని వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఫ్రీ ఫైర్ ఆడుకుంటే మాత్రం చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఫ్రీ ఫైర్‌కి మనకి గ్రాఫిక్స్ ఎక్కువనే ఉంటది కాబట్టి ఫ్రీ ఫైర్ 30 ఎఫ్ఎస్‌లో హ్యాండిల్ చేయగలుగుతది కాబట్టి హెవీగా గేమ్ అయితే ఆడలేరు ఇందులో మనకి. బేసిక్ గేమర్స్ ఎవరున్నారో వారే ఆడగలుగుతారు. ఎందుకంటే మనకి హెవీగా గేమింగ్ ఆడినామనుకో మొబైల్ అనేది ల్యాగ్ గాని అవుతాయి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. అయితే గేమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో నార్మల్ బేసిక్ యూజర్స్ మల్టీ టాస్కర్ ఉన్నారో వారికైతే చాలా బెటర్‌గానే హ్యాండిల్ జరుగుతాయి. ఎందుకంటే మనకు సెక్యూరిటీ అప్డేట్స్‌గా చూస్తే మనకు 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాయి. ఆండ్రాయిడ్ అప్డేట్స్ వచ్చి మనకు 3 ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తాయి. ఎక్కడ చూసినా కూడా మొబైల్ చాలా బెటర్‌గానే ఉంది మనకి. ఎక్సలెంట్‌గా ఉంది మొబైల్ అనేది. ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి రూ. 8,000
అంటే కార్డ్స్ ఆఫర్లో మనకి 7,500కి లభించే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి అయితే లుక్ వేయండి ఫ్రెండ్స్. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ 8GB ర్యామ్తో లభిస్తాయి. అంటే మీకు ఇందులో ఇంకోటి అడ్వాన్స్ ఏంటంటే 4GB ర్యామ్కి మనం బూస్ట్ చేసుకొని 8GB చేసుకోవచ్చు. 8GB ర్యామ్ బూస్ట్ చేసుకొని 16GB చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. స్టోరేజ్ విషయానికి వస్తే 128 స్టోరేజ్ 250 స్టోరేజ్ మెమరీ కార్డ్ వేసుకొని 1TB దాకా ఎక్స్పెండ్ చేసుకునే అవకాశం కూడా ఉన్నాయి. అంటే మెమరీ కార్డు స్టోరేజ్ అలాగే మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం కూడా ఉన్నాయి కాబట్టి ఇంత మంచి హెవీ బడ్జెట్ అని చెప్పచ్చు. మనకి బడ్జెట్లో మనకు చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్న మొబైల్ అని చెప్పచ్చు. మనకి 8,000 లోపు మనకి ఇంత మంచి ఫీచర్స్ ఏ మొబైల్లో మనకు దొరకవు. దొరికినా కూడా మనకి ఇంత మంచి ఫీచర్స్ అనేది ఇంప్రూవ్ చేయలేరు. మీరు ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. మీరు బడ్జెట్ 8,000 అనుకుంటే మీరు ఈ మొబైల్ ఒకసారి లుక్ వేసి నచ్చితే మాత్రం వదలకండి. ఫ్లిప్కార్ట్లో మనకి కార్డ్స్ ఆఫర్లు ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే లుక్ అయితే వేయండి. ఎవరైతే మనకు బడ్జెట్లో మనకు 6,000 7,000 ఇట్లాంటి బడ్జెట్లో మొబైల్ ఎదురు చూస్తున్నారు కొందాం అనుకుని 4G ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మీరు ఏంటంటే 4G 5G అయితే కాదు 4G ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్ నచ్చితే మాత్రం వదలకండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని కొత్త వీడియో చేసినప్పుడు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మరొకండి. ఓకేనా ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.